మరిగే నీటిలో ఇలా పిండి వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మరిగే నీటిలో ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు పిండిని అయితే తీసుకుందాము. ఈ పిండిని జల్లించేసుకోవాలి. చికెన్ లేకుండా చికెన్ పకోడా ఈజీగా ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఈ విధంగా ఒక్కసారి చేసుకోవచ్చు. అచ్చం చికెన్ పకోడా తిన్నట్లే ఉంటుంది. ఇలా కప్పు పిండి తీసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం నూనె, అలాగే కొద్దిగా నీళ్లు వేసుకొని కలిపేసుకోవాలి. సేమ్ మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలి. ముందుగా నూనె, ఉప్పు వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు నీళ్ళు అనేది వేసుకొని కొంచెం కొంచెం కలిపేసుకుందాం. మన చపాతీ పిండిలా ఉండేలాగా చూసేసుకోవాలి. ఇలా నీళ్ళు అనేది కొంచెం కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. చూడండి, చూసారా మనం చపాతీ ముద్దని ఏ విధంగా కలుపుకుంటామో అలా ఆ విధంగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి మైదా పిండి తీసుకున్నాను. మీరు హెల్తీగా కావాలి అంటే ఇంకా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది గోధుమ పిండితో కూడా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము. 10 నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇలా ఇంకా 10 నిమిషాల తర్వాత చూడండి మనకి పిండి అయితే నానిపోయి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక వెడల్పాటి బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కొన్ని చన్నీళ్ళు అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇలా చన్నీళ్ళు అనేది వేసేసుకొని ఇలా ఐస్ వాటర్లోకి ఈ పిండిని అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒకసారి చేతితో ఈ విధంగా బాగా ఇలా వాష్ చేసుకున్నట్టు చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా ఇంకా కొంచెం కొంచెం పిండిని అయితే ఈ విధంగా పీసెస్ లాగా తీసేసుకోవాలి. చూడండి, చూసారు కదా ఈ విధంగా. ఇలా తీసుకున్నవి ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా ఇలా కట్ చేసేసుకుంటే మనకు పీసెస్ చికెన్ ముక్కల్లాగా వచ్చేస్తాయి. ఇలా ఈ విధంగా అన్నీ కూడాను తీసేసుకోవాలి. ఇలా ఈ విధంగా పీసెస్ లాగా తీసేసుకోవాలి వాటర్లో నుంచి. ఇలా తీసుకున్న దాన్ని ఓ కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకోవాలి. ఇలా నీళ్ళు అనేది వేసుకొని ఈ నీళ్లు బాగా మరగనివ్వాలి. ఇలా ఈ నీళ్ళలోకి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా పసుపు వేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది చేంజ్ అవుతాయి. ఇలా పసుపు వేసుకొని నీళ్లు మరిగించుకోవాలి. ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఇంకా ఈ పీసెస్ని ఇందులోకి అయితే వేసుకోవాలి. ఈ పిండిని ఇవి నీళ్ళలోకి వేస్తే కొంచెం గట్టి పడిపోతాయి అన్నమాట. ఇవి కొంచెం గట్టి పడే వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాం. చూసారు కదా మనకి పీస్ అనేది గట్టిగా పడుతుంది అనమాట. ఈ విధంగా చికెన్ ముక్కలాగా అవుతుంది. ఇలా ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇలా చూసారు కదా మనకి ఉడికిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా గట్టి పడిన తర్వాత ఇలా వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకొని తీసేసుకోవాలి. ఒక ప్లేట్లో వేసేసుకుందాము. ఇంకా అన్నీ కూడాను తీసేసుకోవడమే. ఇలా వాటర్లో నుంచి తీసేసుకున్న తర్వాత నీళ్ళను నుంచి కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకే రుచికి సరిపడినంత కారం, స్పైసీని బట్టి కారం, అలాగే ఉప్పు, అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం హాఫ్ నిమ్మరసం ఇలా ఈ విధంగా వేసుకొని ఇంకంతా కూడాను కలిపేసుకుందాము. మొత్తము ఇలా ముక్కలకి పట్టేలాగా మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా ముక్కలకి పట్టేలాగా అంతా కూడాను బాగా చేతితో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. ఇలా ఒక 2 స్పూన్లంతా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి. మళ్ళీ ఒకవేళ కొంచెం మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళైనా వేసుకొని కలుపుకోవచ్చు.
ఇలా ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ పీసెస్ని అందులోకి వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కో పీస్ వేసేసుకోవాలి. ఇలా ఎన్నైతే పడతాయో ఇంకా అన్నీ వేసేసుకోవడమే. బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఇలా ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకోవాలి అండి. ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవడమే. వీటిని రెండు వైపులా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వెంటనే కదపకుండా మధ్య మధ్యలో కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మధ్య మధ్యలో రెండు వైపులా తిప్పుకొని కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మనకు క్రిస్పీగా అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా కలర్ మారిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే. చూసారు కదా, సేమ్ మనకు చికెన్ పకోడా ఉన్నట్లే వచ్చాయి. ఇలా అన్నీ కూడాను తీసేసుకుందాం. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లేకుండా చికెన్ పకోడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. చాలా అంటే చాలా బాగుంటాయి. సేమ్ చికెన్ పకోడా లాగే ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత బాగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సేమ్ మనకి చికెన్ ఉన్నట్లే ఉంటుంది. చూసారు కదా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే చికెన్ లేకుండా చికెన్ పకోడా ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.